మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. H1B వీసా పొంది అమెరికా వెళ్ళాలంటే $1,00,000 గండం ఇక గట్టెక్కినట్టేనా? అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఫెడరల్ కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. దీని ప్రకారం ఈ $1,00,000 చట్టం అన్లాఫుల్, చట్ట విరుద్ధమైనటువంటి అంశం అని చెప్పని తేల్చి చెప్పింది. దీంతో చాలామంది ముఖ్యంగా భారతీయులకి H1B వీసాలపైన ఆశలు పెట్టుకునే వాళ్ళకి కొంత ఉపశమనం కలిగినట్టుగా కనిపిస్తుంది. దీని తర్వాత చర్యలు ఏ విధంగా ఉండొచ్చు, అమెరికా ప్రభుత్వం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఎలాంటి అడుగులు వేసే అవకాశం ఉంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యూఎస్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అటార్నీగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్. భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. ఈ కేసు మొత్తాన్ని గత కొంతకాలంగా పరిశీలించి చూస్తే అసలు $1,00,000 అనేది ఎవ్వరు కూడా ఊహించలేనిది. అంత పెద్ద మొత్తంలో పెట్టి ఏ కంపెనీ కూడా ఎంత స్పెషలిస్ట్ అయినా కానీ హైర్ చేయదు అనుకున్నారు. సో అదే తరహాలో వ్యతిరేకత కూడా వచ్చింది, అమెరికాలోనూ వ్యతిరేకత వచ్చింది, అన్ని దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఫైనల్గా కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. అంటే దీంతో ఈ చర్చకి ముగింపు పలికినట్టేనా, ఇంకా ఏమైనా కొనసాగింపులు ఉన్నాయా? అంటే ఇది ప్రస్తుతానికి ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్ మాత్రమే దీనికి అన్లాఫుల్ అనేది చెప్పడం జరిగింది సార్. మళ్ళీ దీనిపైన ఈ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ పైన మళ్ళీ ఇంకా 2 హయ్యర్ కోర్ట్స్ ఉంటాయి సార్. దాన్నే కోర్ట్ ఆఫ్ అపీల్స్ అంటారు. మళ్ళీ అట్లనే యూఎస్ సుప్రీం కోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీరు మనం బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి కూడా మనం చూసుకుంటే, అంటే స్టార్టింగ్లో ఇక్కడున్న మేరీల్యాండ్ ఉన్న కోర్టు నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత సంవత్సరము లేకపోతే సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ యూఎస్ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళ్ళడం జరిగింది. అంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్ సార్. అంటే దీనికి తప్పకుండా నెక్స్ట్ ఫ్యూచర్ లీగల్ కోర్సెస్ అనేది కూడా వాళ్ళు తీసుకుంటారు అని అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది సార్ ప్రస్తుతానికి. కరెక్ట్. H1B వీసా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఈ ఆల్మోస్ట్ ఈ ఏడాది కాలం ఒక 8 నెలలు 9 నెలల సంక్షోభం తర్వాత చూస్తే ఇది ఉపశమనం, కొంతవరకు రిలీఫ్ ఇచ్చేటువంటి అంశం అనుకోవడానికి అవకాశం ఉందా? లేదంటే ఈ రూలింగ్ పైన అప్పీల్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేసిందో $1,00,000 అనేది, అది ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టేనా? ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము అది కంప్లీట్గా అన్సర్టన్ గా ఉంది సార్. నార్మల్గా అయితే ఇప్పుడు కోర్ట్ అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 100K అనేది ఫీ అనేది అవసరం లేదు, కట్టని అవసరం లేదు. ఇది కంప్లీట్ గా ప్రెసిడెంట్ ఇచ్చిన ప్రొక్లమేషన్ అన్లాఫుల్ అనేది చెప్పడం జరిగింది. సో కానీ మనం రియాలిటీ చెక్ అనేది కూడా చూసుకోవాలి సార్. సో ఏమైతే గత 8 నెలల నుండి అంటే ఇండియాలో చాలా మంది ఉండడం కానీ, వివిధ దేశాల్లో కొంచెం ఈ H1B రివోక్ అయినప్పుడు కానీ, లేకపోతే H1B ఇది కొంచెం ప్రాబ్లం అయిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం సో ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే మేము ఇప్పుడు రావచ్చా లేదా అనేది చాలా క్లియర్ గా ఆన్సర్ అనేది ఎవరి దగ్గర లేదు సార్ ప్రస్తుతానికి. సో బట్ ఇది మాత్రము యుఎస్సిఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మాత్రము సో దీని మీద నెక్స్ట్ సో కమింగ్ డేస్ లో RFEs కానీ, లేకపోతే డినయల్ కానీ, లేకపోతే దీని గురించి క్వశ్చన్ చేయడానికి అయితే అవకాశం లేదు. ఇప్పుడు మన వాళ్ళకి రిలీఫ్ వచ్చినట్టుగా అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే ఫైనల్ డెసిషన్ రావాలంటే ఇప్పుడు మన దేశంలో అనుకోండి, మామూలుగా జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు ఇవి దాటిన తర్వాత రాష్ట్రాల హైకోర్టులు ఉంటాయి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, ఇట్లా వెళ్తుంది ప్రొసీజర్ ప్రకారం. ఇప్పుడు ఇది కేవలం మీరు చెప్పిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు కింద మనం కన్సిడర్ చేస్తే నెక్స్ట్ స్టేట్ హైకోర్టు, ఆ తర్వాత అమెరికా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అసలు ఎంత సమయం పట్టొచ్చు? సార్ అంటే మోర్ రియాలిటీ చెక్ అనేది మాట్లాడుకుంటే ఈ ప్రొక్లమేషన్ అనేది 1 year వరకే వ్యాలిడిటీ ఉంది సార్. అంటే September 21, 2026కి కంప్లీట్ అయిపోతుంది. సో ఒకవేళ ఈ రోజు వీళ్ళు కోర్టుకి వెళ్ళినా కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కానీ 5-6 నెలలు అనేది మినిమం సమయం అనేది పడుతుంది కదా సార్. అంటే కోర్ట్ ఆఫ్ అపీల్స్ లో ఆర్గ్యుమెంట్ విని తర్వాత సుప్రీంకోర్టుకి ఒక 6 నెలలు తీసుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్కి ఇది అనేది డెసిషన్ వచ్చేస్తుంది. సో దానికన్నా ముందే ఈ ప్రొక్లమేషన్ వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో యూస్ సార్. అది కంప్లీట్ గా మూట్ అయిపోతుంది. ఆ ప్రొక్లమేషన్ అనేది వ్యాలిడ్ లేనప్పుడు సో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారు, కోర్టు కూడా దాని మీద ఏం సమాధానం ఇవ్వాలి. సో దేర్ ఇస్ నథింగ్ కోర్ట్ కెన్ డు. సరే, ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదా? మళ్ళీ ప్రొక్లమేషన్ ని ఇంకో 1 year పొడిగిస్తున్నామనో 2 ఏళ్ళు పొడిగిస్తున్నామనో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదా ప్రభుత్వానికి? సార్ ఇట్లాంటి ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్స్ అంటే ఇట్లాంటివి ఏమైనా ఇష్యూ చేయాలంటే ప్రెసిడెంట్కి ఈ ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఇన్వోక్ చేసుకుంటారు సార్. అంటే 1 సంవత్సరమో లేకపోతే ఏడాది లోపు ఉండే ప్రొక్లమేషన్స్ మాత్రమే వ్యాలిడ్గా ఉంటాయి. సో కానీ దానికన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే మళ్ళీ రాజ్యాంగం అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటివన్నీ రూల్స్ ఏమన్నా తీసుకొని రావాలంటే మాకు కాంగ్రెస్లో నువ్వు చట్టాలు పెట్టి తీసుకొని రావాల్సిందేదే తప్ప సో ఇదా ప్రెసిడెంట్ అనేది ఏకదాటిగా డెసిషన్స్ అనేది తీసుకోకూడదు అనేది కాంగ్రెస్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఈ సందర్భంలో కూడా ఈ కేసులో కూడా మనం లాస్ట్ టైం ఒక
1 ఇయర్ నుండి మనం ఆర్గ్యుమెంట్ చేసుకునేది ఒకటే సార్. ప్రెసిడెంట్‌కి ఇలాంటి టాక్స్ అనేది అంటే ఈ 100,000 ఫీ అనేది టాక్స్ అనేది ఇన్వోక్ చేసే అధికారం ఉందా? లేదా? అనేది మెయిన్ ఆర్గ్యుమెంట్‌గా కేస్ అనేది జరిగింది సార్. అంటే ఓకే. ఏదైనా గాని ఎవరి మీదైనా గాని సిత్తులు లేకపోతే ఈ పన్నులు వేయాలన్నా కానీ సో దానికి తప్పకుండా కాంగ్రెస్ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే వేయాలి. ప్రెసిడెంట్ ఏకధాటిగా వేయకూడదు అనేది చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది సార్ ఈ కేసులో. ఇంకోటి ఈ $1,00,000 అనేటువంటి ప్రతిపాదన వచ్చిన తర్వాత చాలా వరకు H1B అప్లికేషన్స్ డ్రాప్ అయిపోతాయి అనుకున్నారు. కానీ ఇండియాలో ఏం ప్రచారం జరుగుతుందంటే ఈసారి కూడా దాదాపు 2,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా చాలామంది ఇన్ క్యూ అని చెప్పని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆ స్థాయిలో రెస్పాన్స్ ఉందా? $1,00,000 కండిషన్ పెట్టిన తర్వాత కూడా? సార్ అంటే నాకు తెలిసినంత వరకు 30-40% హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ అయితే తగ్గిపోయాయి సార్. సో ద రీజన్ ఏంటంటే వివిధ దేశాల నుండి వచ్చే వాళ్ళు హెచ్-1బీ హోల్డర్స్ అందరూ ఆగిపోవడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ 100,000 ప్రొక్లమేషన్ ఇన్వాల్వ్ కావడం వల్ల. సో అలానే ఈ 2,00,000, 2.5 లక్షల రిజిస్ట్రేషన్స్ ఏవి వచ్చాయో ఆల్రెడీ గత 2-3 సంవత్సరాల నుండి మాస్టర్స్ చదవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉండడం జరుగుతుంది సార్. అంటే సుమారు 8 లక్షల నుండి 10 లక్షల మంది మాస్టర్స్ చదవడానికి అమెరికాకు వచ్చారు. అంటే గత సంవత్సరంన్నర వాళ్ళందరికీ ఈ హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ ఈసారి ఫైల్ చేసుకుని వాళ్ళ పిటిషన్‌లు ఈ 2.5 లక్షలు అనేది నేను అనుకోవడం జరిగింది సార్. అండ్ అట్లనే ఇంకొక డేటా దాని ప్రకారము ఈసారి 70% మంది ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేసిన వాళ్ళకి హెచ్-1బీ పిక్ అయింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ వాళ్ళే ఎక్కువ చేసుకున్నారు అనేది కూడా ఒక డేటా చెప్తుంది సార్. సో అంటే దాని ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ప్రత్యేకంగా స్పెషల్ ఎక్స్పర్టీస్ అనేటువంటి ఉద్దేశంతో H1B ఇచ్చి ఇన్వైట్ చేసినటువంటి పోస్టింగ్స్ కావు ఇవి అని అనుకోవచ్చా? దట్స్ కరెక్ట్ సార్. ఇంకోటి అండి, ఇప్పుడు ఈ ఈ ప్రొక్లమేషన్ కనుక ఎండ్ అయిపోద్దండి, హార్డ్లీ ఇంకొక 3 మంత్స్ మాత్రమే కనిపిస్తుంది ఎటు నుంచి చూసినా కానీ. ఈ లోపు ఇక్కడ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దీన్ని ప్రజెంట్ చేస్తూ ఈ కోర్టు ఆర్డర్ని రిఫర్ చేస్తూ H1 అప్లికేషన్స్ కానీ పెట్టేవాళ్ళు అప్లికెంట్స్ ఎవరైనా ట్రై చేస్తే యాక్సెప్ట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందా? దీనిపైన మళ్ళీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు సార్. అంటే ఒకేళ ఈ ఈ జడ్జ్‌మెంట్ పెట్టుకొని తప్పకుండా ఇమిగ్రేషన్ అటార్నీస్ కానీ, హెచ్-1బీ పిటిషన్స్ కానీ మనం ఫైల్ చేసుకోవచ్చు. ఈ 100,000 ప్రొక్లమేషన్‌ని కొంచెం అడ్డుగా అనేదైతే ఈ కోర్ట్ జడ్జ్‌మెంట్ అనేది ఉంటది సార్. సో కానీ ఒకేళ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కానీ, ఇమిగ్రేషన్ అథారిటీస్ కానీ వాళ్ళు ఒకేళ సంథింగ్ లైక్ ఇలాంటివి ఏమైనా అగైన్స్ట్ ద కోర్ట్ ఆర్డర్స్ చేస్తే సో కంటెంప్ట్‌కెళ్ళే కొంతమంది ఎంప్లాయర్స్ కానీ, అటార్నీస్ కానీ కంటెంప్ట్‌కెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ విషయంలో. ఇప్పుడు యూఎస్లో ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి చూస్తే ఈ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేటువంటి పాయింట్ రైజ్ అవుతుందా, లేదా సెప్టెంబర్తో ఇది ల్యాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందా? దెర్ లైక్ హై ఛాన్సెస్ సార్. అంటే సెప్టెంబర్‌తో ల్యాప్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే ఈ ఈ ఈ కోర్ట్ జడ్జిమెంట్‌లో కూడా సో ముఖ్యంగా 3 దాని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సార్. అంటే ఒకటి ఏమైతదంటే హెల్త్ కేర్. సో ఇక్కడ చాలామంది ఈ డాక్టర్స్ కానీ, ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ హెచ్-1బీ మీద వస్తున్నారు. ఈ 100,000 ఉండడం వల్ల ఏమైతుందంటే రూరల్ ఏరియాస్‌లో మనం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ పెద్ద పెద్ద అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యూనివర్సిటీస్‌లో ఉన్న ప్రొఫెసర్స్ కానీ, అక్కడ ఉన్న రీసెర్చ్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే వివిధ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళు కూడా హెచ్-1బీలో రావడం జరుగుతుంది. ఈ 100,000 ప్రొక్లమేషన్ ఉండడం వల్ల బయట నుండి వచ్చే ఈ ఫారిన్ టాలెంట్ అనేది తగ్గిపోతుంది. అలానే ఈ ఎలిమెంటరీ స్కూల్‌లో పనిచేసే వాళ్ళు కూడా సార్ ఈ K-12 వాళ్ళు అంటారు. ఈ ఎలిమెంటరీ స్కూల్స్‌లో పనిచేసే టీచర్స్ కూడా ఇక్కడ చాలా కొంచెం కొరతగా ఉంది. ఆ కొరత నింపాలన్నా గానీ హెచ్-1బీ హోల్డర్స్ ద్వారానే నింపగలము అనేది ఈ జడ్జ్‌మెంట్‌లో ప్లెయింటిఫ్స్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ సార్. ఒకేళ ఇది కంటిన్యూ అయితే ఇలాంటి స్కేర్సిటీ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది H1B వీసా పొందాలనుకునే వాళ్ళు, H1B ద్వారా ఎంట్రీ కోరుకునే వాళ్ళకి $1,00,000 గండం దాదాపుగా పక్కన పెట్టినట్టుగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇంకా అవకాశాలు ఉన్నాయి పైకోర్టుకు వెళ్ళడానికి. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేసింది, మరొక 3 నెలల్లో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డరే మ్యూట్ అయిపోయేటువంటి అవకాశం, ల్యాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత వేచి చూసే ధోరణి తప్పదు. అలానే ఆల్రెడీ అమెరికా వెళ్ళి స్టూడెంట్ వీసా మీద చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టైజ్ ప్రకారం క్యాంపస్ రిక్రూట్మెంట్లో H1B పొందడానికి మాత్రం అవకాశాలు అలాగే ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.